వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో రైతు వేదిక భవనం ప్రారంభం. హాజరైన ప్రజా ప్రతినిధులు, రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. జమ్మికుంట జగ్గయ్యపల్లిలో సన్నరకం వడ్ల కొనుగోలు ప్రారంభం. రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన వ్యవసాయ విస్తరణాధికారి. కొనుగోలు ప్రారంభం. జగిత్యాల జిల్లాలో జూట్ బ్యాగుల అల్లిక తయారీలో శిక్షణ కేంద్రం. మహిళలకు 30 రోజుల శిక్షణతో పాటు ఉచిత భోజన సౌకర్యం. శ్రీకరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మళ్లీ దారుణం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్యం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దేశంలో కరోనా సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ఉమ్మడి లక్ష్యం తప్ప మాకు వేరే లేదు. గ్యారెంటీగా భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి అన్ని రంగాల్లో ముందుకు చేస్తామని చెప్పి మీరందరూ కూడా మరి రైతు వేదికలు ఒక దేవాలయాల్లో ఉపయోగించుకోవాలి. రైతులు దేవుడి వైపు ముక్తం అక్కడ, కానీ ఇక్కడ అన్నం పెట్టి రైతు దిశగా మరి దాన్ని తరుణంలోనే ఈరోజు మనం రైతు వేదికగా ప్రారంభించడం జరుగుతున్నది. మరి మనమంతా కూడా ఆలోచన చేయాలి, గారి పరిపాలనకు ఏం తేడా అని చెప్పేసి కూడా అన్ని మనకు అర్థమైంది, చూస్తూనే ఉన్నాం. మరి గతంలో రైతులను పోల్చుకుంటే ఏదైతే 24 గంటల కరెంటు చాలు చెప్పుకోవడానికి, గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఈరోజు మన సీఎం గారు కేసీఆర్ గారు అని చెప్పేసి మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా రైతులు పెట్టుబడి కోసము సాగుకారులను ఆశ్రయించి మరి వ్యవసాయం చేస్తే అప్పులపాలై పండకుండా ఇబ్బంది అయ్యి మరి వర్షాభావం వల్ల పోయిన సందర్భాలు ఎన్నో చూసినాం. కానీ ఈ చిరకాల కోరిక ఎప్పటి నుంచో మాకు ఈజీగా కావాలి సార్, చాలా ఇబ్బంది అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఆలోచన మేరకు ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఈజీగా ఇచ్చి ఈరోజు మనం దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ప్రైమరీ స్కూల్లో అసలు వాస్తవానికి చూస్తేనే భయం అవుతుండే, ఎప్పుడు కూలుతా అని చెప్పి పరిస్థితి ఉండే. దాంట్లో మరి 30 లక్షల రూపాయలు ఇచ్చి 4 రూములు అదనపరులకు ఇచ్చి ఈరోజు 2 రూములు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ రకంగా ఎన్నో పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో మరి అట్లాగే మొన్నగాకపోయినా మనం చూసాం. లాస్ట్ టైం సీఎం గారు ఏదైతే మక్కలు వేయొద్దని చెప్పారు, కానీ మక్కలు ఎందుకు వేయొద్దని చెప్పారంటే పక్క రాష్ట్రాల్లో మనకు చిన్న బాబు నుంచి చనిపోయే ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా రైతులకు ఈరోజు ప్రాజెక్టుల విషయంలో చూస్తున్నాము. మరి ఈ 2-3 సంవత్సరాలలో కూడా మనం ఈ పాలమూరకాయ ప్రాజెక్టు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడిగామ కే గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానాన్ని కల్పించిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనితా సుభాష్ రెడ్డి, ఇచ్చోడ మండలం టీఆర్ఎస్ నాయకులు పాట్కూరి శ్రీనివాస్ రెడ్డి, బద్దం పురుషోత్తం రెడ్డి, కృష్ణారెడ్డి, రాథోడ్ ప్రకాష్, ఆడేగామ కే అంబేద్కర్ సంఘ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ కృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మెరాజ్ గారు, భాస్కర్ గారు. ఈరోజు ఆవిష్కరణలో భాగంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించడం జరిగింది. అనంతరం జెండా కార్యక్రమాన్ని, పంచశీల జెండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి దాని అనంతరం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా తమ తమ పాదరక్షకాలు తర్వాత తలపై ఇచ్చోడ మండల కేంద్రానికి అనుకొని ఉన్న అడేగాం గ్రామంలో మా యొక్క భారత రాజ్యాంగ వేత్త రచయిత ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ రకంగా కుర్చీల మీద కూర్చున్నామంటే దానికి కారకుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ శ్రీమతి అనితా సుభాష్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమ కార్యనిర్వాహకులు అలాగే ప్రతి విషయం భుజాన వేసుకొని ఒక వకీలుగా మరియు నేను చాలా రోజులు చూస్తున్నా మరి సంఘం సుధీర్ అన్న గారు పాటుపడుతున్న ఈ సమాజం కోసం వారి యొక్క నిజంగా మీలాంటి వారు ఈ సమాజంలో 10 మంది ఉంటే ఈ సమాజం బాగుపడుతున్న ఆలోచన మాకు కలిగిస్తుంది. కాబట్టి అటువంటి సంఘం సుధీర్ కుమార్ గారికి అలాగే కన్వీనర్ టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా నాయకులు మరియు కృష్ణారెడ్డి గారికి, అలాగే జిల్లా నాయకులు సీనియర్ కార్యకర్త మరియు ఉద్యార్ ఏ రోజు పార్టీ స్థాపించారో మరుసటి రోజు నుంచే వారు ఈ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు మాతోటి పనిచేసి మరి 6.5-7 సంవత్సరాల్లో మరి అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఏనాడు నుంచో అంబేద్కర్ విగ్రహం కావాలని వారి తపన, వారి ఆలోచన, వారి యొక్క బృందము, వారి గ్రూపు, వారి యొక్క కమిటీ అందరు కలిసి కరీంనగర్ జిల్లా జమ్మికుంట జగ్గేపల్లిలో సన్న రకం వడ్ల కొనుగోలు ప్రారంభమయ్యాయని, రైతులు తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించుకోవాలని జమ్మికుంట వ్యవసాయ విస్తరణాధికారి తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సన్న వడ్ల పంటకు పెట్టుబడి ఎక్కువై అధికంగా ఖర్చు వచ్చిందని, ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ బియ్యం ఎదురన 10 నుంచి 15 వేలు దుడ్డు వడ్లకు సన్న వడ్లకు రేటు ఎక్కువైపోయింది. మరి ఒకటే రేటు అంటున్నారు. కొంచెం రైతులకు సన్న వడ్లకు 100-150 కొంచెం పెంచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కానీ అదే రేటు అంటున్నారు. ఆ రేటు కాకుండా కొంచెం 100-150 పెంచి కొంచెం మందమన్నా అయ్యేటట్టు చూడాలి. చాలా ఇబ్బంది అవుతుంది. రైతులు చాలా అది అవుతుంది. 70% సన్న రకాలు, 70% సన్న రకాలే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు కాబట్టి అంత సన్న రకాలు వేసినాం. పెట్టుబడి బాగా అయిపోయింది. చాలా చిన్న ఇబ్బంది అయినా పట్టు అంటున్నారు. అయినా సరే మొక్కలకు 350 చొప్పున నిన్న నేను 8 మందిని పెట్టి ఆడలను పెట్టి 7 ఎకరాలు బీపీటీ పెట్టినా. అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను జమ్మికుంట క్లస్టర్కి సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని. నేను గత 15 రోజుల నుండి మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాము. ఇప్పటికీ జగ్గేపల్లి గ్రామంలో 4,000 క్వింటాల వరకు 4,000 క్వింటాల వేపది రకాలు కొనడం జరిగింది. ఇంతవరకు ఏం ప్రాబ్లం జరగలేదు. ప్రతి ఒక్క రైతు కూడా మన నాణ్యత ప్రమాణాల దృష్ట్యా ప్రారంభించడం జరిగింది. ఇవి కూడా అలాగే
ప్రతి ఒక్క రైతు మేము అందుబాటులో ఉంచిన క్లీనర్ల ద్వారా ఫ్యాన్ల ద్వారా క్లీన్ చేసి తీసుకొచ్చి మాకు సహకరించగలరు. ఇవి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా సజావుగా జరిగేలా చూస్తాము. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో సర్పంచ్ నల్ల శ్యామ్ నేతృత్వంలో జూట్ బ్యాగుల అల్లిక తయారీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. హాయ్ ఫ్యాషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు 30 రోజుల శిక్షణతో పాటు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. జనపనాలతో వివిధ రకాల డిజైన్స్ అల్లికలు నేర్పిస్తున్నారు. శిక్షణ కేంద్రాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఆర్డీఏ పీడీ లక్ష్యం నారాయణ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఇతరులపై ఆధారపడకుండా ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత శిక్షణలో వృత్తి నైపుణ్యం విలువలను నేర్చుకొని వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ నిపుణులు పవన్, ఎంపీపీ నక్కా శంకర్, జెడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఎంపీడీఓ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మట్టి పాత్రలో పెట్టేసి మొక్కల్ని పెట్టడం కోసం ఇది తెల్లారి బయట వాటర్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎలా తయారు చేస్తారు? సో అంటే పొడవైన జ్యూస్ తీసుకొని మధ్యలో జడేసుకోవాలి. తీసుకొని లైటింగ్ చేస్తే జడేసుకొని దాన్ని ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చేస్తుంది. తర్వాత ఏదైతే మనకి వేస్టేజ్ ఉందో అది మధ్యలో పెట్టి ఒక బాల్ కట్టేసుకోవాలి. కట్టేసిన తర్వాత ఈ జడలు జడ వేసిన తర్వాత ఏ వస్తువు తయారు కావాలి జడ అనేది బేసిక్ ప్రోడక్ట్. దీని నుంచి మళ్ళీ మనం ఒక మ్యాట్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆ జడని ఒక సైజ్ ఇస్తాం, 5 inches 10 inches 12 inches. దాని ప్రకారంగా మొత్తం మనం చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనం ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పిస్తూ ఎస్సీ యువతకు అందరికి కూడా అద్భుత అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ మంత్రి గారు చేపట్టడం జరిగింది. దీన్ని సక్సెస్ చేసి చూపిస్తాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా అధిక ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. దీనికి మన గౌరవ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, ఇతర సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా సహకారం అందిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ సహాయ సహకారాలు గొల్లపల్లి మండలంలో మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. నాగేంద్రమ్మ గర్భసంచిలో సమస్యతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా అంబులెన్స్లో హైదరాబాద్లోని డెక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మార్గ మధ్యలో కన్నుమూసింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు శ్రీ కరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై బాపన్పల్లి శ్రీనివాస్ మీడియా ముందు మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని, వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు అందజేయాలని, అలాగే ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. చెప్పిండు, లేదు సార్ మీరు మళ్ళీ అంత పెద్ద ఆపరేషన్ చేసి మోషన్స్ ఎట్లయితే ఇంకా మోషన్స్ చూడలేరు అంటే, అరే వాళ్ళని పిలిచి ఈ చెత్తను బయటికి వెళ్ళండి, ఫస్ట్ చెత్తను బయటికి పడేయండి, ముందులు నా వద్ద ఎవరు ఎక్కువ మాట్లాడదు, చెత్తను బయటకు వేసినకి నా వద్ద ఎవరు అమ్మాయి తరపున్నలు మాట్లాడాలి అంతే. అంటే అమ్మాయికి ఏమవుతా నేను మామనైతే అంటే నీతో నాకు పని లేదు, నీతో అవసరం లేదు, కావాలంటే అతని భర్త ఎవడో వాళ్ళ అమ్మతోనే మాట్లాడతాం. చనిపోతే ఆమె చనిపోతే భర్తకు ప్రాబ్లం అవుతుంది, నీకేం ప్రాబ్లం అవుతుందిరా తెలియదా? చేయించిండ్రు, టెస్టులు చేయించుకేసి ఆపరేషన్ తోలుకపోయిండు. చేసి ఒక గంట అర్ధ గంటలో ఆపరేషన్ అయింది. 2 గంటలు అయిన తర్వాత తెచ్చి బెడ్ మీద వండబెట్టిండ్రు. వండబెట్టిన తర్వాత కుట్లకి వెళ్ళి రక్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఇక చెప్పిన సారు రక్తం వస్తుంది అంటే, కింద పేషెంట్ల దగ్గర ఉండే మామూలు పేషెంట్ల దగ్గర ఏం సార్ రక్తం వస్తుందా సార్ అంటే, వస్తాను పేషెంట్లు చూసి వస్తా అంటాను అన్నాడు. నేను పోయి మళ్ళీ కూర్చున్నా, జరసేపు కూర్చొని వస్తే కూడా ఇంకా ఆనే ఉన్నాడు. వస్తాను బా చెప్పినా కదా చూసుకుంటా ఏమైతలేదు కదా అన్నా కదా అన్నాడు. ఇక మొత్తం బిల్ ఎంత కట్టిండ్రు అమౌంట్ పైసలు ఏమో లెక్కలేదు. దీని మీద 16,000 కట్టిండ్రు. ఫస్ట్ పేషెంట్ పేరు మీద ఇచ్చిన ఇచ్చలేదు, దాని మీద ఏమి ఇచ్చలేరు, 16,000 పేషెంట్ పేరు మీద ఇవ్వలేదా బిల్లు? 10,000 కట్టినాము పేషెంట్ పేరు దాని మీద, తెల్ల కథ మీద ఇది చేసిండు సార్. ఇక అది మందులు అవి రాసి ఇచ్చిండు, అవన్నీ చిట్టీలు ఇది చేయలేదు అంత.
వట్టిబుర్జు గ్రామానికి చెందినటువంటి నాగేంద్రమని మన కర్ణాటక రాష్ట్రం చపేట్ల గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈమె బాపన్పల్లి మా సొంత గ్రామానికి సంబంధించినటువంటి బంధువు ఈమె. కాబట్టి ఇక్కడ మొన్న 3 రోజుల క్రితం కర్ణ ఆసుపత్రికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆపరేషన్ వికటించి ఆమెకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ యొక్క సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ యొక్క గర్భసంచి ఆపరేషన్ అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము 22 సంవత్సరాల లోపు చేయకూడదు. 35 సంవత్సరాలు అంటే మహిళలకు మోనోపాజ్ దశ దాటిన తర్వాతనే చేయలే. ఈ ఆసుపత్రిలో గతంలో కూడా ఇదే నెలలో 3 చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా ఇట్లా ట్రీట్మెంట్ చేయడము, వాళ్ళని చంపడము, 3-4 లక్షలు దండగా కట్టడము ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి పరిపాటిగా మారింది. కాబట్టి ఈ విషయంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య వైఖరి చేసిన డాక్టర్పై వెంటనే చర్య తీసుకోవాలి. ఈ ఆసుపత్రిని సీజ్ చేయాలి. ఈ ప్రజలకు ప్రాణ సంకటంగా మారినటువంటి ఈ ఆసుపత్రి డాక్టర్పై తప్పకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఇటువంటి కేసులు చాలా జరిగినాయి. ఈ డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్ల పట్ల దురుసుగా వ్యవహరించడము, ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటించకపోవడము ఇవన్నీ తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నాయి. కాబట్టి ఈ డాక్టర్పై తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ డిశ్చార్జ్ చేసేటప్పుడు కేసు ఇట్లా డిశ్చార్జ్ రాయాలి, అక్కడ డయాగ్నోసిస్ ఏమేమి జరిగింది అవన్నీ రాయాలి. అవన్నీ రాయకుండా ఇక్కడ ఎవరికి తెలియకుండా ఆయనే ఒక అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేయడం అనేది నేరం. ఎందుకంటే ఏం జరిగింది అనేది కూడా తప్పకుండా అక్కడ ఉన్న పేషెంట్ కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ధరణి వెబ్సైట్ ను ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి ప్రారంభించి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ ద్వారా అనేక సేవలు పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ముషిరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ లాస్యా నందితన్ను వరద బాధితులకు అందజేసిన నష్టపరిహారం గురించి అంబేద్కర్ నగర్ బస్తీవాసులు నిలదీశారు. నాలా పక్కన ఉన్న అంబేద్కర్ నగర్ని వదిలేసి వేరే బస్తీలలో పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లి అడిగితే తమ బస్తీ లిస్టులో లేదని చెప్తున్నారని, నాలా పక్కన ఉన్న బస్తీ ఎందుకు లిస్టులో లేదని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ నగర్ బస్తీవాసులపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన బస్తీ వాళ్లకు నష్టపరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి అంబేద్కర్ నగర్ బస్తీ వాసులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. ఎందుకు చేస్తున్నావు అట్లా? నువ్వెందుకు వాంటెడ్ చేస్తున్నావు అట్లా? గవర్నమెంట్ పైసా దేని శాంక్షన్ చేసింది? ఇంటికి రావాలి. జై తెలంగాణ. నేను ఎందుకు వస్తాను వీడికి? పబ్లిక్ ఎందుకు వస్తారు? వీడికి పబ్లిక్ ఎందుకు వస్తారు? మెదక్ జిల్లా రామాయంపేట్ మండలంలోని ధర్మారంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు. సన్న రకం ధాన్యంకు మద్దతు ధర ప్రకటించాలని, 2500కు పెంచాలని ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షులు జి శివరాములు, బీజేవైఎం మండలాధ్యక్షులు మానేగళ్ల వెంకటేష్, బీజేపీ గ్రామ సభ్యులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు శివరాములు మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఒకే విడతగా విడుదల చేయాలని, పంట నష్టపోయిన వారిని ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లకు మద్దతు ధర వెంటనే
కాబట్టి ఈ రైతులు నీకు తగిన బుద్ధి చెప్తారు. లేని ఏడల ఇప్పుడు నువ్వు 25,000 పెంచిన ఏడల మేము ఖచ్చితంగా రామంపేటలో కానీ రామపేట మండల పరిధిలో కానీ రైతులందరి మద్దతు సహాయంతో మేము దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నుంచి ఈ కేసీఆర్ గారు ఈ దుబ్బాకలనే బుద్ధి ఎట్టినాం, దుబ్బాకలనే ప్రజల బుద్ధి ఎట్టినారు. ఇక్కడ నుంచి ఆయనకి లేకపోతే నీకు పుట్టగతలు చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధర్మారం విలేజ్లో రైతులందరూ కలిసి ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసీఆర్ మీరు సన్నవడ్లు పెట్టాలి. ఖైరతాబాద్ డివిజన్లోని స్థానిక వీరునగర్ బస్తీవాసులు 15 రోజులుగా వరద బాధితులకు అందిస్తున్న ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఆఫీసుకు అతి సమీపంలో ఉండే ఈ బస్తీకి చెందిన మహిళలు ఇప్పటివరకు దాదాపు 10 సార్లు డిప్యూటీ కమిషనర్కు విన్నవించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అడ్వకేట్ అండి. నాది ప్రాపర్ అంతా ఇక్కడే, ఇదే ఏరియా. నా ప్రాపర్ కూడా ఇక్కడనే. ఇప్పుడు పెట్టిండ్రు కదా ఆర్థిక సాయం అని గవర్నమెంట్. ఆ స్కీమ్ పర్పస్ ఏంది? ఇక్కడ రెంటు ఓనరు అనేది ఏదన్నా ఉందా? డివైడ్ చేసిర్రా? అట్లాంటిది ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? లేకుంటే టీవీలో అనౌన్స్ చేసిండ్రా? ఇది ఏ పద్ధతిలో వంచుతున్నారు? ఇంకొకటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేనే లేదని జిహెచ్ఎంసీ డీసీ అన్నారు మేము వెళ్ళి అడిగినప్పుడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటే జరుగుతుంది. దీనికి ఆన్సర్ ఏంది? ఇది మాకు కావాలి. ఇంకోటి కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు, అది డబ్బు. తెలిసిన వాళ్ళకైతేనేమో 4 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీలో, తెలియని వాళ్ళకైతేనేమో ఒక్కరికి ఇచ్చేసి మీకు ఇచ్చేసారు కదా. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం కేంద్రంలో ఎంపీపీ మారిశెట్టి గోవర్ధన్ రెడ్డి మండల కేంద్రంలోని అంగన్వాడీ నూతన భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతు సమన్వయ సమితి నేత సరసం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి చేయాలంటే ఎన్నో అవస్థలు పడుతుండే కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి పేదింటోళ్ళు కూడా మన లెక్కనే పెళ్లి చేయాలనంటే ఫస్ట్ 50,000తో స్టార్ట్ చేసి మనకు 75,000, మళ్ళీ ఇప్పుడు 1,01,16 రూపాయలు మరి ఈ రోజు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకు మునుపు లాగా లేదు కాబట్టి అన్ని రేట్లు పెరిగినాయన్న ఉద్దేశంతో మరి 1,00,000 రూపాయలు కూడా పెంచి మరి వారు కూడా మన లెక్కనే కళ్యాణం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మనం దాన్ని చాలా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మన దగ్గర మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా గమనించి గౌరవ ముఖ్యమంత్రిని ఇళ్లవేళలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగా మరి ఈ రోజు మాండగాడ జైనత్లో మరి అంగన్వాడీ భూమి పూజ కూడా చేయడం జరిగింది. జైనత్ మండలంలోని ఎస్డిఎఫ్ నిధులు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 23 అంగన్వాడీ బిల్డింగులు మంజూరు చేసుకోవడం మనందరికీ కూడా జైనత్ మండలం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ప్రతి ఒక్క బిల్డింగ్ కు
9 లక్షల రూపాయల చొప్పున మరి ఇప్పటికీ కొన్ని బిల్డింగ్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి 23లో 2 స్లాబ్ వేసుకున్నాం, ఇంకా 7 కూడా రూప్ లెవెల్కి వచ్చినాయి. మిగతాయి కూడా వచ్చే మార్చి నాటికి మొత్తం 23కి 23 కంప్లీట్ చేసేసారని కూడా కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మన చేనేత మండలం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామ నడిబొడ్డున ఉన్న ఊరబావిలో గ్రామానికి సంబంధించిన అనేక వ్యర్థ పదార్థాలను పడేయడంతో దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు దోమల ద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వెంటనే తగు చర్యలు చేపట్టాలని కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ను కలిసి పరిస్థితిని వివరించినా స్పందించడం లేదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాన్ని రోగాల బారి నుండి కాపాడాలని కోరుతున్నారు. పూర్తిగా దుర్వాసనతోని పూర్తిగా నిండిపోయి దుర్వాసన రావడం జరుగుతుంది. మేము ఎమ్మెల్యే గారికి, అలాగే జడ్పీటీసీ గారికి, సర్పంచ్కి కానీ గ్రామ పంచాయతీ యజమాని ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరు స్పందించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా ఊరవాయిని ఊరికి రోగాలమయం కాకుండా తొందరగా పూర్తి చేయవలసిందిగా కోనాపూర్ గ్రామ ప్రజల తరఫున ఖచ్చితంగా మీకు మాకు ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. విపరీతమైనటువంటి దోమలు పెరిగి అనేక రకాలైనటువంటి వాసన వచ్చి అనేక రకాలుగా నిన్నమనే ఒక వ్యక్తి కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. మరి కాబట్టి ఈ యొక్క కోనాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ, వార్డు మెంబర్లకు కానీ, ఉప సర్పంచ్కి కానీ ప్రతి ఒక్కరికి చెప్పి అధికారులకు చెప్పినా కానీ నిర్లక్ష్యం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కోనాపూర్ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ లోపల తీర్మానం చేసి గ్రామ పంచాయతీ నిధులతోటే ఈ యొక్క ఊరబావి అనేటువంటిది పూడ్చుదాము అంటే దానికి ఎవరు సహకరిస్తలేరు. కాబట్టి పై స్థాయిగా దీంట్లో జోక్యం చేసుకొని ఈ యొక్క బావిని పూడిస్తే ఈ యొక్క గ్రామ పంచాయతీ భవిష్యత్తుకే చాలా మంచిది అన్న ఒక వాస్తవాన్ని కూడా తెలియజెప్తున్నాము. అంతేకాకుండా నైటు ఈ యొక్క 2 వీలర్స్, 4 వీలర్స్, ఆటోలు చాలా ఈ యొక్క రోడ్డు పక్క నుంచే వెళ్తున్నాయి. బావి పక్కనే ఉంది కాబట్టి అందులో నిన్నమననే 2 పడి మరి గ్రామస్తులందరూ కలిసి వారిని బయటికి తీయడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క మనుషులు తాగినా లేకుంటే పొద్దున మాపు ఇటు పక్కన నడుస్తున్నారు కాబట్టి జారిపోయి అందులో పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని నివారించాలి అంటే ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క ఊరబావిని పూడ్చాలని మా యొక్క మనవి చేస్తూ ఉన్నాం. మొత్తం వాసన చుట్టుకపోయి ఇంటికి ఇట్లా తరుముకపోతున్నది. ఏడ నిలబడాలా గబ్బు వాసన లేచి దోమలు మనుషులు నిలబడేటట్లేదు. ఇంకా ఇంట్లో పోయి కూర్చొని దర్వాలు పెట్టుకుంటున్నాం. ఏం చేయాలి? ఆ వాసనకు పట్టుకోలేకపోతున్నాము. ఈ నడువులో పెట్టి మూటలేసి ముగ్గురు పట్టి అండేసిరట. అన్ని మూటలే ఉన్నాయి. అలా మురిగి ఏమైనా అయిపోయినా కానీ తెలియదు. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కలదేవిగూడెం గ్రామ చివ్వెంల మండలంలో హెరిటేజ్కు సంబంధించిన గూడ్స్ క్యారియర్ హైదరాబాద్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో డ్రైవర్ సతీష్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో ప్రమాద స్థలికి చేరుకొని బయటకు తీశారు. బాధితుడు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాడిగా తెలిపారు. కొంచెం టైట్ చేపిస్తే అయిపోతుంది. ఇప్పుడు బోల్ట్ పోయినాయి కదా.
జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండల పౌల్చెర్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు వేదిక భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ వేదిక ప్రారంభమైతే తమ గ్రామ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇక్కడుండి రైతులకు కావలసిన ఏ పనిముట్లైనా అందుబాటులో ఉంటాయన్నారు. తమ గ్రామం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఈ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు చేపట్టిన రైతు వేదిక మన ఊరిలో సిద్ధంగా ఉంది. రైతు వేదిక ఇంతకుముందు ఏదో చెట్ల కిందో కట్టల కిందో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మన అన్న కృష్ణమోహన్ అన్న గారు, మన ఎమ్మెల్యే గారు మనకు మంచిగా సౌకర్యం కలిగించి ఊరికి ఇచ్చారు. ఇది మన అందరి కోసం బాగుంటుంది. ఇంతకుముందు ధరూర్ మండలంకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మన గ్రామంలోనే మనకు అందరికీ వచ్చి వర్గాలు కానీ ఏమన్నా రైతుకు సంబంధించినవి అన్నీ ఇక్కడనే దొరుకుతాయి, ఇక్కడనే ఉంటాయి. ఇక్కడనే సార్లు ఉంటారు, అందరు ఉంటారు, రైతులు కూడా అందరూ ఉంటారు. మనం ఏది ఎంతకి అమ్మాలనేది కూడా ఇక్కడనే డిస్కషన్ చేసుకోవచ్చు. అందరికీ బాగుంటుంది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏమేం పెట్టాలి అంతా వాళ్ళే చెప్తారు. మనం అందరము ఉండి చేసుకుంటే మంచిగా ఉంటుంది. మన గ్రామానికి ఇచ్చినారంటే మన ఎమ్మెల్యే గారు, మన అన్న. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో రైతు వేదిక భవనం ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. జమ్మికుంట జగ్గయ్యపల్లిలో సన్న రకం వడ్ల కొనుగోలు ప్రారంభం. రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన వ్యవసాయ విస్తరణాధికారి. కొనుగోలు ప్రారంభం. జగిత్యాల జిల్లాలో జూట్ బ్యాగుల అల్లిక తయారీలో శిక్షణ కేంద్రం. మహిళలకు 30 రోజుల శిక్షణతో పాటు ఉచిత భోజన సౌకర్యం. శ్రీకరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మళ్లీ దారుణం. ఆపరేషన్ వికటించి మహిళ మృతి.